హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం సి++కి సంబంధించిన కాన్స్టెంట్స్ టాపిక్ చూసాం. అలానే కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసాం, డేటా టైప్స్ అని, వేరియబుల్స్ అని చెప్పి. సో నెక్స్ట్ టాపిక్ ఇన్ సి++ వచ్చేసరికి మనకి స్టోరేజ్ క్లాసెస్. సో ఆల్రెడీ స్టోరేజ్ క్లాసెస్ అనే వర్డ్ మనం ఎక్కడ వింటాము అంటే సి లాంగ్వేజ్లో వింటాం. సో సి లాంగ్వేజ్లో కూడా మనకి సేమ్ స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పి మనకు ఒక టాపిక్ ఉంటుంది. సేమ్ అక్కడ ఏ టాపిక్ అయితే మనం చూస్తామో సో స్టోరేజ్ క్లాస్ పర్పస్ సేమ్ అదే పర్పస్ మనం ఇక్కడ సి++లో కూడా యూజ్ చేస్తాం. అయితే సి++కి వచ్చేసరికి సి లాంగ్వేజ్లో కన్నా వన్ మోర్ స్టోరేజ్ క్లాస్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ స్టోరేజ్ క్లాస్ మీన్స్, మనకి స్టోరేజ్ క్లాస్ తీసుకోవడానికి పర్పస్ ఏంటి అంటే, సో ఏదైతే వేరియబుల్స్ తీసుకుంటున్నామో, సో అందుకని ప్రీవియస్లో మనం ఆల్రెడీ వేరియబుల్ డిక్లరేషన్ చూసాము అండ్ డేటా టైప్స్ చూసాం. సో ఏదైనా మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు దాని యొక్క మాడిఫైయర్ అండ్ ఐడెంటిఫైయర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా సిస్టమ్ నుంచి తీసుకుంటుంది. అలానే అవి కాకుండా మనం కనుక అలాట్ చేయాలి అంటే మనకి టోటల్ 5 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ అనేవి మనకి సి++లో ఉన్నాయి. సో ఆ 5 టైప్స్లో మనం ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ అయినా కూడా అలాట్ చేసి మనం వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. అలానే అసలు స్టోరేజ్ క్లాస్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఆ వేరియబుల్ యొక్క స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ దాని యొక్క ఎలకేషన్, అంటే వేరియబుల్ స్టోరేజ్ అనేది ఎక్కడ జరుగుతుంది అండ్ దాని స్కోప్ ఎంతవరకు, దాని లైఫ్ టైం ఎంతవరకు అనేది మనకి స్టోరేజ్ క్లాస్ని బట్టి తెలుస్తుంది. అంటే 5 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ స్టోరేజ్ క్లాస్కి ఒక్కొక్క వేలో మనకి స్టోరేజ్ అనేది జరుగుతుంది. సో అది తెలుసుకోవడం కోసం మనం ఏ వేరియబుల్ని ఏ స్టోరేజ్ క్లాస్లో తీసుకున్నాము అనేది మనం చూస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్. సో లెట్ మీ రైట్. It defines lifetime of మనం యాక్చువల్గా సి లాంగ్వేజ్కి వచ్చేసరికి ఓన్లీ వేరియబుల్స్ గురించి మాత్రమే చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనకి వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ కూడా మనం దీన్ని యూజ్ చేస్తాము. సో టోటల్ మనకి 5 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి, 5 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్, నెక్స్ట్ వన్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్, అండ్ థర్డ్ వన్ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, అట్ ఫోర్త్ వన్ ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మ్యూటబుల్ స్టోరేజ్ క్లాస్. సో అయితే మనకి ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఆటో, రిజిస్టర్, స్టాటిక్, ఎక్స్టర్న్ ఈ 4 కాన్సెప్ట్స్ మనం ఆల్రెడీ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన స్టోరేజ్ క్లాస్ ఏంటి అంటే మ్యూటబుల్ స్టోరేజ్ క్లాస్. సో ఫస్ట్ వన్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి కీవర్డ్ వచ్చేసరికి ఆటో, రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్కి రిజిస్టర్, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి స్టాటిక్, ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్కి ఎక్స్టర్న్, మ్యూటబుల్కి మ్యూటబుల్. సో ఓన్లీ ఆటోమేటిక్కి మాత్రమే మనం ఆటో అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఈ ఆటో స్టోరేజ్ క్లాస్ ఏం చేస్తుంది అంటే, ఇది డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్. అంటే మనం ఏమీ మెన్షన్ చేయకపోతే వేరియబుల్కి అది ఆటోమేటిక్గా ఆటో స్టోరేజ్ క్లాస్లోకి వెళ్తుంది. సో ఆటో స్టోరేజ్ క్లాస్ యొక్క స్టోరేజ్ స్కోప్ అండ్ లైఫ్ టైం ఏదైతే ఉందో అండ్ దాని యొక్క స్టోరేజ్ ఎక్కడైతే ఉందో అక్కడే మనకి ఎవ్రీ వేరియబుల్ కూడా ఆటోమేటిక్లోకి వెళ్ళిపోతాయి. అయితే ఎప్పుడైనా మనం పర్టికులర్ రిజిస్టర్ కానీ, స్టాటిక్ కానీ, ఎక్స్టర్న్ కానీ, మ్యూటబుల్ కానీ ఇచ్చినప్పుడు మాత్రమే అవి రిమైనింగ్ వాటి పర్పస్లోకి తీసుకుంటాయి. సో ఫస్ట్ వన్ ఆటో స్టోరేజ్ క్లాస్కి దిస్ ఈజ్ డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్. అండ్ ఇక్కడ లోకల్ వేరియబుల్స్కి మాత్రమే మనం ఈ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ని యూజ్ చేస్తాం. ఇంకా వేరే వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేయడం అనేది బై యూజింగ్ ఆటోమేటిక్ అనేది కుదరదు. కాబట్టి ఓన్లీ యూజ్డ్ ఫర్ లోకల్ వేరియబుల్స్. సో నెక్స్ట్ దీన్ని మనం డిక్లేర్ చేసే స్టెప్ వచ్చేసరికి ఆటో అంటే మనం ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ యొక్క కీవర్డ్ స్పేస్ డేటా టైప్ స్పేస్ అండ్ వేరియబుల్ నేమ్, ఏదైతే వేరియబుల్ నేమ్ ఇస్తున్నారో ఆ వేరియబుల్ నేమ్. సో ఇలా మనం ఏంటంటే ఒక కీవర్డ్ యూజ్ చేసి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్లోకి తీసుకుంటాం. సో ఈ వేరియబుల్స్ని మనం ఎలా యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, దీస్ వేరియబుల్స్ కెన్ ఓన్లీ బి యూజ్డ్ అంటే ఓన్లీ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే లోకల్ వేరియబుల్స్గా కానీ
ఆర్ విత్ ఇన్ ఫంక్షన్, అంటే ఓన్లీ డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్ కాదు, ఓన్లీ విత్ ఇన్ ఫంక్షన్ మాత్రమే. సో విత్ ఇన్ ఫంక్షన్ అనగానే మనకి బ్లాక్స్ వస్తాయి. బ్లాక్కి మధ్యలో యూజ్ చేసేవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ వేరియబుల్స్ అవుతాయి. ఎందుకంటే అది లోకల్ బ్లాక్ లోకల్ వేరియబుల్స్ అవుతుంది కాబట్టి మనం ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో సెకండ్ వన్ వచ్చేసరికి మనకి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. సో ఎండ్ ఆఫ్ ది క్లాస్ నేను మీకు టోటల్ ఒక డయాగ్రామెటికల్ టేబుల్ ఫార్మాట్లో నేను ఇంకా వాట్ ఈజ్ వాట్ అనేది ఏ స్టోరేజ్ క్లాస్కి ఏంటనేది మనం ఒక డయాగ్రామెటికల్ వేలో చూద్దాం. సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్కి వచ్చేసరికి ఇది కూడా సేమ్ లోకల్ వేరియబుల్స్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాము. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో మనం ర్యామ్కి సంబంధించిన రిజిస్టర్స్లో స్టోరేజ్ చేయడానికి ఈ రిజిస్టర్ అనేది చూస్తాం. అంటే మనం వేరియబుల్కి అలాట్ చేసినప్పుడు ఒక రిజిస్టర్కి ఎంత మెమరీ అయితే అలాట్ అవుతుందో సేమ్ అంతే మెమరీతో మనకు ఒక వేరియబుల్ అనేది రిజిస్టర్లో క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ రిజిస్టర్. దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ local variables, okay, and stored in register, RAM register, okay, నియర్గా ర్యామ్గా మనం యూజ్ చేసే రిజిస్టర్లో మనం దీన్ని స్టోర్ చేస్తాం. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ హౌ టు డిక్లేర్ రిజిస్టర్ అంటే రిజిస్టర్ అని కీవర్డ్ యూజ్ చేయాలి కంపల్సరీ. సో రిజిస్టర్ స్పేస్ ఇచ్చే డేటా టైప్ ఏదైనా సరే అండ్ ద వేరియబుల్ నేమ్. సో ఈ వేరియబుల్స్ని ఎస్పెషల్గా యూజ్ చేసే పర్పస్ ఏంటి అంటే మనం ఎక్కడైతే క్విక్ యాక్సెస్ కావాలనుకుంటామో అలాంటి చోట మనం ఈ వేరియబుల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం రిజిస్టర్స్ నుంచి ఫాస్ట్ యాక్సెసింగ్ ఉంటుంది కాబట్టి రిజిస్టర్ వేరియబుల్స్ అన్నీ కూడా ఎక్కడైతే మనకి క్విక్ యాక్సెస్ అవసరమో అక్కడ ఈ రిజిస్టర్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్టోరేజ్ క్లాస్, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. ఎందుకు స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ ఇంపార్టెంట్ అంటున్నాను అంటే మనకి C++లో ఊప్స్ కాన్సెప్ట్ ఉంది. ఊప్స్ కాన్సెప్ట్లో మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం. అలానే జావాలో కూడా యూజ్ చేస్తాం. సో యాక్చువల్గా అక్కడ స్టాటిక్ అనే ఎందుకు యూజ్ చేసాము అంటే మనకి స్టాటిక్ అనే కీవర్డ్ నుంచి మనకి ఇక్కడ స్టోరేజ్ క్లాస్గా చెప్పుకోవాలి అంటే ఆ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని స్టాటిక్ వేరియబుల్స్ అంటాము. ఆ స్టాటిక్ వేరియబుల్స్ యొక్క యాక్సెస్ ఎంతవరకు ఉంది అండ్ వాటిని మనం దాని యొక్క స్కోప్ ఎంతవరకు ఉంది, అవి ఎక్కడ స్టోర్ అవుతాయి, ఇదంతా ఒక పర్పస్ అయితే అసలు స్టాటిక్ అనేది మనం ఎక్కడ యూజ్ చేసినప్పుడు ఆ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో స్టాటిక్ యూజ్ ఏంటి అంటే మనకి ఎంటైర్ ప్రోగ్రామ్ ఓన్లీ ఒక్కసారి మాత్రమే మనం తీసుకున్నాము అని కంపైలర్కి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అక్కడ మనం స్టాటిక్ యూజ్ చేస్తాం. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పడం ద్వారా మీనింగ్ ఏంటంటే అక్కడ మనకి ఎంటైర్ క్లాసెస్ మీరు ఎన్ని తీసుకున్నా ఎన్ని మెథడ్స్ తీసుకున్నా ఓన్లీ ద మెయిన్ ఈజ్ ఓన్లీ వన్, అంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఒకటే ఉంటుంది అని చెప్పడానికి మనం అక్కడ స్టాటిక్ అనేది యూజ్ చేస్తున్నాం. సో కంపైలర్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఓకే స్టాటిక్ ఉంది కాబట్టి ఓన్లీ మెయిన్ ఒకటే ఉంటుంది, ఒక చోటే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అక్కడికి మూవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టాటిక్ ఇవ్వడం వల్ల మీరు ఇంకొక అనదర్ మెయిన్ ఫంక్షన్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉండడం కోసం మనం స్టాటిక్ని యూజ్ చేస్తాం. సో యాజ్ ఏ స్టోరేజ్ క్లాస్గా తీసుకుంటే దిస్ ఈస్ instruct the compiler local variables in existing సో సేమ్ మనం ఎగ్జిస్టింగ్ డ్యూరింగ్ లైఫ్ టైమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఉన్నంత వరకు మనం కంపైలర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ స్టాటిక్ మెంబర్స్ని యాక్సెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఇంట్ సమ్ I = 5 అయితే మనం వాల్యూ అనేది అసైన్ చేస్తాం. సో ఈ వేరియబుల్స్ కూడా మనకి లోకల్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ క్లాస్ మెంబర్స్ ఎలా అయినా కూడా మనం ఈ స్టాటిక్ మెంబర్స్ని
తీసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్ అనేసరికి మనం ఓన్లీ లోకల్ వేరియబుల్స్ అనేది ఎలా ప్రిఫరెన్స్ ఇచ్చామో దీనికి అలా మూడిట్లో ఎలా అయినా కూడా తీసుకోవచ్చు. లోకల్ వేరియబుల్స్ తీసుకోవచ్చు, గ్లోబల్ తీసుకోవచ్చు, అలానే క్లాస్ వేరియబుల్స్ని కూడా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాటిక్. నెక్స్ట్ ఎక్స్టర్న్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆల్రెడీ నేమ్లోనే ఉంది ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అనగానే గ్లోబల్. సో కంపల్సరీ మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ని గ్లోబల్గా ఎప్పుడైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఈ ఎక్స్టర్న్ని యూజ్ చేస్తాం. సో ఎక్కడ ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసామో ఆ మెంబర్స్ అన్నీ కూడా మనకి గ్లోబల్ యూజ్కి అనేవి యూజ్ అవుతాయి. సో దిస్ స్టోరేజ్ క్లాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ used to global variables all the program files. సో నెక్స్ట్ ఇది మనకి ఏంటి అంటే కామన్గా మనం ఎక్కడైనా సరే మోర్ ఫైల్స్ 1 or more ఫైల్స్ కనుక షేర్ చేసేటప్పుడు ఈ గ్లోబల్కి ఎక్స్టర్నల్గా డిక్లేర్ చేసిన ఎక్స్టర్నల్ వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేస్తాం. సో వెన్ వీ యూజ్ 1 or more ఫైల్ షేరింగ్. సో ఫైల్ షేరింగ్ ఉన్నప్పుడు మనం ఈ ఎక్స్టర్న్ యూజ్ చేస్తాం. సో దీని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలంటే బోత్ వేరియబుల్ అండ్ ఫంక్షన్స్కి నేను చెప్తున్నాను. ఎక్స్టర్న్ అనేది ఒక కీవర్డ్, ఇంట్ స్పేస్ మనం తీసుకున్న వేరియబుల్ నేమ్ వాల్యూ. నెక్స్ట్ ఒక మెథడ్కి తీసుకోవాలి అంటే ఎక్స్టర్న్ వాయిడ్ సమ్ ఆఫ్. అంటే సింపుల్లీ ఇక్కడ ఎక్స్టర్న్ తీసుకోవడం వల్ల ఇది గ్లోబల్ షేరింగ్ కోసం 1 or more ఫైల్ షేరింగ్ కోసం యూజ్ చేస్తున్నామని చెప్పడానికి సింపుల్గా తీసుకున్నాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే ఇక్కడ అనదర్ స్టోరేజ్ క్లాస్, సి లాంగ్వేజ్లో లేని స్టోరేజ్ క్లాస్ ఇక్కడ కంపల్సరీ మనం ఊప్స్ కాన్సెప్ట్స్కి రిలేటెడ్గా ఉన్న ఇది స్టోరేజ్ క్లాస్ అవుతుంది. సో ఈ మ్యూటబుల్ స్టోరేజ్ క్లాస్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే క్లాస్ ఆబ్జెక్ట్స్ని స్పెసిఫై చేయడానికి ఈ మ్యూటబుల్ స్టోరేజ్ క్లాస్ని యూజ్ చేస్తాము. సో దిస్ సో మనం కమింగ్ సూన్ కాన్సెప్ట్స్లో ఇది ఎక్కువ యూజ్ చేస్తాం, అప్పుడు క్లారిటీగా మనం చూద్దాం. ఇట్ ఈస్ అప్లై ఫర్ ఓన్లీ టు క్లాస్ ఆబ్జెక్ట్స్. సో అంటే ఎక్కడ మనం వేరియబుల్స్కి యూజ్ చేయడానికి లేకుండా ఓన్లీ క్లాస్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే ఇది యాక్సెస్ చేస్తాము. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ మ్యూటబుల్ స్టోరేజ్ క్లాస్. ఇది ఏంటంటే ఆబ్జెక్ట్స్ని ఇట్ అలౌస్ ఏ మెంబర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, జస్ట్ ఆబ్జెక్ట్ యొక్క మెంబర్గా తీసుకుంటూ దీన్ని ఓవర్ రైట్ చేయడానికి యూజ్ చేస్తాం. దేన్ని ఓవర్ రైట్ చేస్తాము అంటే కాన్స్ట్ మెంబర్ ఫంక్షన్స్. టు ఓవర్ రైట్ కాన్స్ట్ మెంబర్ ఫంక్షన్స్, వాటిని ఓవర్ రైట్ చేయడానికి మ్యూటబుల్ స్టోరేజ్ క్లాస్ని యూజ్ చేస్తాం. సో అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒక టేబులర్ ఫార్మాట్లో మనం ఎలా అనేది చూద్దాం. సో స్టోరేజ్ క్లాస్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ సింగిల్ టేబులర్ ఫామ్లో మనం చెప్పాలి అంటే టోటల్ మనం తీసుకున్న 5 స్టోరేజ్ క్లాసెస్. ఈ 5 స్టోరేజ్ క్లాసెస్కి సంబంధించి స్టోరేజ్ క్లాస్, దానికి సంబంధించి కీవర్డ్, దానికి సంబంధించిన లైఫ్ టైం ఎక్కడ వరకు, అండ్ విజిబిలిటీ అండ్ ఇనిషియల్ వాల్యూ. సో ఫస్ట్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి కీవర్డ్ వచ్చేసరికి ఆటో, దాన్ని ఓన్లీ ఫంక్షనల్ బ్లాక్ లోకల్ వరకు మాత్రమే యాక్సెస్ చేస్తాం. సో దాని విజిబిలిటీ ఓన్లీ లోకల్ పర్పస్. నెక్స్ట్ దానికి సంబంధించిన ఇనీషియల్ వాల్యూ అనేది గర్బేజ్ వాల్యూ ఏదైతే ఉందో ప్రతి సిస్టమ్కి అది అలాట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఒక్కటి మనకి గ్లోబల్ లెవెల్లో యాక్సెస్ చేస్తాం. సో దానికి కీవర్డ్ వచ్చేసరికి ఎక్స్టర్న్. నెక్స్ట్ హోల్ ప్రోగ్రామ్ మనం యాక్సెస్ చేయడానికి ఎక్స్టర్నల్ వేరియబుల్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ పర్పస్లో విజిబిలిటీ ఉంటుంది. ఇనీషియల్ వాల్యూ వచ్చేసరికి 0, అంటే మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే ఇనీషియల్గా 0 తీసుకుంటుంది. నెక్స్ట్ స్టాటిక్ కూడా కీవర్డ్ వచ్చేసరికి స్టాటిక్, హోల్ ప్రోగ్రామ్ యాక్సెస్ చేస్తాం బట్ ద విజిబిలిటీ లోకల్ ఆర్ ఎనీథింగ్ కాబట్టి మనం లోకల్ ఇచ్చాము. నెక్స్ట్ 0, ఇది ఇనీషియల్ వాల్యూ కూడా 0. రిజిస్టర్ వచ్చేసరికి కీవర్డ్ రిజిస్టర్, దీన్ని అగైన్ మనం లోకల్ వేరియబుల్గా ఒక ఫంక్షనల్ బ్లాక్ వరకు మాత్రం యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం. సో లోకల్ విజిబిలిటీ అండ్ ద ఇనీషియల్ వాల్యూ గర్బేజ్ వాల్యూ. మ్యూటబుల్ కూడా కీవర్డ్ మ్యూటబుల్ బట్
దీని యొక్క లైఫ్ టైం ఓన్లీ క్లాస్ వరకు అండ్ ద విజిబిలిటీ లోకల్. సో వాల్యూ ఇనిషియల్ వాల్యూ కూడా గర్బేజ్ వాల్యూ. అయితే స్టోరేజ్కి వచ్చేసరికి రిమైనింగ్ అంతా కూడా మనకి మెమొరీలో స్టోర్ అయితే ఒక్క రిజిస్టర్ మాత్రం సిపియు రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా మనకి కంప్యూటర్ మెమొరీలో స్టోరింగ్ అనేది తీసుకుంటుంది. ఓన్లీ రిజిస్టర్ మాత్రం సిపియు రిజిస్టర్లో తీసుకుంటుంది. సో రిమైనింగ్ ఆల్ స్టోరేజ్ ప్లేసెస్ అనేవి సేమ్. ఇది మొత్తం మనకి స్టోరేజ్ క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో కమింగ్ క్లాసెస్లో మనం దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. థ్యాంక్ యూ.